Sunshine, sunshine, sunshine. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు. మేము కూడా చాలా బాగున్నామండి. ఒక 10 రోజులు బట్టి నేను వీడియోలు అయ్యి చేయట్లేదండి. అంటే మా వారైతే ఊరు వెళ్ళారండి. మా ఊరు వెళ్ళారు, అనపత్తి వెళ్ళారు. ఇంకా చిన్న పని ఉండి తర్వాత పరామర్శలు అవి ఉన్నాయండి. యాక్చువల్గా నేను కూడా వెళ్ళాలి, కానీ ఇంకా నాకు అయితే అప్పుడు జ్వరంతో ఉన్నాను. ఇంక స్వీటీ అని బాగా అయితే ఇంక నువ్వు వెళ్ళొద్దమ్మా, ఇంకా నీకు అక్కడ మళ్ళీ వెళ్ళావంటే నువ్వు మళ్ళీ పనులు చేసుకుంటావు, నీకు మళ్ళీ ఎక్కువైపోద్ది, నువ్వేం వెళ్ళొద్దు, డాడీని వెళ్ళొచ్చేమని అన్నారు. అయితే వాళ్ళ డాడీ వచ్చేటప్పుడు ఇద్దరు కూడా డ్రై ఐటమ్స్ అయితే తెమ్మన్నారండి. డ్రై ఫిష్ను తర్వాత ఎండి రొయ్యలు ఇలాంటివన్నీ తెమ్మన్నారు. ఇదిగోండి మా వారు అయితే నిన్నే వచ్చారు. ఇదిగోనండి ఈ బ్యాగ్లు ఎట్టుకొచ్చారండి. ఈ బ్యాగ్లో అయితే ఏమేమి ఉన్నాయో నేను బయటికి తీస్తాను. ఇదిగోనండి మెత్తళ్ళు అయితే ఈయనకి తెలియలేదండి, మేము ఇంకా పెద్దవి వాడతాము. ఈయనైతే చిన్నవి తెచ్చారు. తర్వాత ఇంకొన్ని ఎండి చేప ముక్కలండి, ఈ బాలు కంటే చాలా ఇష్టం. ఇంకొన్ని ఎండి రొయ్యలు, ఇవి ఏమో స్వీటీకి ఇష్టం. ఎండి రొయ్యలు అండి ఇవన్నీ. తర్వాత చోళ్ళు తెమ్మన్నానండి. ఇక్కడ కొంచెం అంబలే కాసుకోవాలి, అలాగని పిండి అయిపోయింది, చోళ్ళు తెచ్చేయమన్నాను. ఇంకో చోటు తీసుకొచ్చారండి. తర్వాత స్వీటీ వాళ్ళకి పిండి రుబ్బేటప్పుడు ఈతతో ఆడగట్టారా పిండి దోసపిండి అవి రుబ్బుకోవాలంటే ఇంకా నాకు ఎలాగ కోట బియ్యం ఉంటాయి కదండి, నేను కోట బియ్యం అయితే ఒక ఆవిడకైతే ఇచ్చేస్తాను. నేను అందులో నేను కొన్ని తీసుకున్నానండి, ఇంకా దోశలకి అవి వేసుకోవడానికి బాగుంటాయని ఇవి ఈ బియ్యం అయితే తీసుకొచ్చారండి. అంతకన్నా ముఖ్యమైనది ఒకటి చూపించాలండి మీకు. అది ఏంటంటే ఇదిగోనండి అరటికాయలు. మా పెరట్లోనూ అరటి చెట్టు ఉందండి, చూసారా? బాగా పెద్ద గెల అయితే వేసిందంటండి. నేను వచ్చేటప్పటికే గెల వేసింది, అంటే చిన్నగా ఉన్నాయి అరటికాయలు. ఇవి చూసారా ఎంతంత అయినాయనండి. ఇదిగోనండి మా ఆడపడుచు గారు అయితే ఫోన్ చేసింది, పద్మ అరటిగెల బాగా మరి ముదిరిపోయింది, ఎలాగో శ్రీని వస్తున్నాడు కదా కాయలు పంపించరా అని చెప్పి ఫోన్ చేసిందండి ఆవిడ. సరే పంపించండి, మిగిలిన కాయలు అయితేనేమో మన అపార్ట్మెంట్లో వాళ్ళకి అవి పనిచేయండి, ఒక 1/2 డజన్ ఎన్నో మాకు పంపించండి ఇక్కడికి అలాగని చెప్పి అన్నానండి. ఇంకోండి కాయలు అయితే పంపించింది. చూసారండి ఎంతంత కాయ ఉందో. మాకు బయట కొంచెం చిన్న ప్లేస్ ఉంది కదండి, అంటే పైన ఉన్నాయి కొన్ని మొక్కలు, అంటే అరటి మొక్క లేదు, అరటి మొక్క కింద ఉందండి. మొత్తం 8 వీటి పోషకాన్ని అంతా పాపం మా ఆడపడుచు గారు చూసుకుంటారండి. ప్లేస్ అయితే మాది, ఇంకా ఆవిడే వేసి ఆవిడే చూసుకుంటుంది. నేను మధ్య మధ్యలో కొంచెం వాటర్ అయితే పడతానండి. నిన్నైతే ఇంకో మా చెల్లిగారు అలా ఆయన మా ఆడపడుచు గారికి పోసి ఇంకోండి ఈ కాయలు అయితే పంపించారు. ఇన్ని కూడా మాకు అవసరం ఉండవు. ఎదురా బ్రాహ్మణులు ఉన్నారండి, ఆ బ్రాహ్మణులకి ఒక 2 కాయలు ఇచ్చేస్తాను, వాళ్ళైతే బాగా ఇష్టంగా వండుకుంటారు కదా. ఇప్పుడు నేను కూడా 1 కాయ 2 కాయలు సరిపడిందంతా నేను ఏదోటి ఇప్పుడు వండుతానండి. అరటికాయ బజ్జీలు వేస్తాను, ఇంకో రోజు అరటికాయ బజ్జీలు వేస్తాను. ఈ రోజు అయితే చారు పెట్టుకుని ఇవన్నీ ఫ్రై చేసుకుంటామండి. ఇవంటే అరటికాయలు మా వాళ్ళందరికీ కూడా చాలా ఇష్టం. ఇలా తీసుకొచ్చానండి. ఇదిగోనండి ఎండు రొయ్యలు మా ఆడపడుచు గారు క్లీన్ చేసిందండి ఆవిడ మొత్తం ఒలిచేసి ఇచ్చేసిందంట, ఇలాగ ప్యాక్ చేశారు. ఇవి కూడా చేపండి, ముక్కలు ఆవిడే కోసేసింది. పాపం నాకు ఆవిడ చాలా హెల్ప్ చేస్తుందండి. ఇవేమో ఇంకా మామూలుగా ఇలాగే ఇచ్చేసిందండి, ఇవి నేను చేసుకుంటాను. ఇవి మెత్తళ్ళు అనమాట అండి. ఇది ఒక బాలుకి 1 ప్యాకెట్ ఇచ్చేస్తాను, స్వీటీకి 1 ప్యాకెట్ తీసుకుంటుంది. ఇవి బాలుకేనండి. ఇవేమో వీళ్ళ పెద్ద వాటర్ అండి, ఇవేమో నాకు ఇష్టం. కొన్ని నేను మళ్ళీ అనపత్తి పట్టుకెళ్ళిపోతాను. ఇవైతే ఇంకా అరస కానీ నేను కానీ తినవండి. ఈ ఎండ్రాయిలు మాకు పెద్ద ఇష్టం. అరస నేను తినం, వీళ్ళందరూ తింటారండి. నేనైతే చేప తింటాను, ఎండి చేప తింటాను, పచ్చి చేప తింటాను. ఇదండి మా వారు తెచ్చిన ఐటమ్స్ అయితేనే.
తర్వాత ఇంకా వచ్చే నెల చుట్టాల వాళ్ళ పెళ్ళి ఉందండి. పెళ్ళి ఉందని 2-3 చీరలు తెమ్మన్నాను. అవి ఇవి తీసుకుని వచ్చారనమాట అండి పాపం. ఇలానండి ఇవైతే ఒక 2 నువ్వు పిల్లి బాబోయ్ బాబు నాకు భయం వేస్తుంది. నేను ఈ పిల్లిని తినేస్తాను. కళ్ళకి లైటింగ్ వచ్చేస్తుంది అమ్మా. ఇవండి నేను తీసుకొచ్చినవి. ఇవి మీతో షేర్ చేసుకోవాలనిపించి నేను ఇలాగా మీతో షేర్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. ఒక 2 కాయలు అయితే ఫ్రై చేస్తాను. ఇవి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి. ఎదుర్కొంటా బ్రాహ్మణుడు ఒక ఆవిడ ఉంది, ఆవిడకి ఇస్తాను ఒక 2 కాయలు అయితేనే. ఆ పక్కన కూడా నాన్ వెజ్ తినని వాళ్ళు ఉన్నారండి, వాళ్ళకి కూడా ఇస్తాను. వాళ్ళిద్దరికి ఇచ్చేసి మిగిలినవి 2 ప్రవీణ్కి ఇచ్చండి. మిగిలినవి మేము అరటికాయ బజ్జీ ఇలా కర్రీస్ వండేసుకుంటాము. ఇప్పుడైతే వంటగదిలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. నేను కొరివి దెయ్యమ్మా బాబు నాకు భయం వేస్తుంది. నేను మిమ్మల్ని గుమ్మడికాయ పచ్చడి చేస్తా. మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే మీ అందరినీ తినేస్తా. నేను కొరివి దెయ్యం, గుర్తు పెట్టుకోండి. మీరు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయకపోతే తెలుసు కదా, కొరివి దెయ్యం తినేస్తా. పీక్కుని తినేస్తా. నాకు మిమ్మల్ని మ్యాజికల్ వరల్డ్లో పాడేస్తా సబ్స్క్రైబ్ చేయకపోతే. ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ ఇప్పుడే చేయండి. లేకపోతే నేను మిమ్మల్ని జూపిటర్లో పారేస్తా. మళ్ళీ ఎగిరి మరి కుమ్మేస్తా. ప్లీజ్ మా మమ్మీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి గెటప్ వేసుకున్నాము. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బాయ్ బాయ్. చక్రాల్లాగా కోసుకుని వేయించుకుందాం అనుకుంటున్నానండి. అంటే నేను చక్రాల్లా కాకుండా చక్రాలు వేసేసి కొంచెం ఇలాగా గరిటతోటి నొక్కేస్తే మెత్తగా అవుతాయి కదా. మాకు అన్నంలో కలుపుకోవటం ఇష్టం అండి. అంటే దుల్లి కింద వేసుకోవచ్చు, కానీ ఇలాగ బాగా ఇష్టం అనమాట. ఇంకోటి ఇలా చక్రాల్లా కోసేసుకొని చారు పెట్టేసుకున్నానండి. ఇంకోటి చారు పెట్టేదాను. మా నేహాంతికి అయితే ఆకలి వేస్తుందట. అవునా? మా చెట్టుకి కాయలు భలేగా ఉంటాయండి. చక్కగా ఇలా వేయగానే అలాగా గుళ్ళు కింద అయిపోతాయి అన్నమాట. ఇంకా పంచి పెట్టేస్తామండి. 2 కాయలు చొప్పున ఇచ్చేస్తాం అనమాట అందరికీ. ఫ్రెండ్స్ ఇది మా జాను చూసారా ఇందాక. ఫ్రెండ్స్ లేకపోతే మీకు ఎంత పెద్ద గ్యాస్ అంటే నేను గోంగూర పప్పు గోంగూర ఉండదాం అనుకున్నాను, కానీ గోంగూర చదువుకోదు. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను అసలు పచ్చడి చేయమంది కదా. నువ్వు సిలిండర్ ఏం చేయకు. ఫ్రెండ్స్ నేను ఇప్పుడు అసలు ఛానల్లో అనిపిస్తున్నాను కదా. అసలు ఛానల్ ఇందాక దెయ్యంలా ఉన్నా. చక్కగా కాయ కూడా గుల్లగా ఉంటుంది చూడండి, గట్టిగా ఉంటుందండి. మనం బజార్లో కొనుక్కున్న అయితే గట్టిగా ఉంటుంది. నాకు అవి పెద్ద ఇష్టం ఉండవండి. నేను మా చెట్టుకి కాసినప్పుడే తింటాను ఎక్కువ. పెద్ద చెట్టు ఉంది, దానికి కాసినాయి కదా మమ్మీ. నాని ఇచ్చింది, నాని కోసి. మా ఇంటి దగ్గర ఒక పెద్ద అరటి చెట్టు ఉంది. అరటి చెట్టు, బొబ్బాస్కాయ కాదు. ఈ గడ్డిలా ఉన్న లిప్స్టిక్ మాత్రం పోవట్లేదు. ఇదిగోండి ఇలా బొబ్బాస్కాయ ఎక్కడ ఉంది? ఆ పక్కింట్లో ఉంది. ఆ పక్కింట్లోది మంద ఎలాగా ఉంది? మీ పక్కింట్లోది దాని కొంచెం ఒకసారి. ఇంకోండి ఇది కూడా చెప్పేస్తానండి. ఇక్కడండి ఆ డ్రై ఐటమ్స్ ఉంటాయి, కానీ ఇక్కడ చూసానండి బాబు అసలు దుమ్ము పట్టేసేసి ఇంకా ఎలాగే అమ్ముడయ్యే వరకు ఇంకా అలాగే ఉంచేస్తారండి. చూసాం మొన్న ఒకసారి స్వీట్ నేను వెళ్ళి అమ్మ రొయ్యలు లేవమ్మా అంటే ఇంకా ఏమో ఇంక ఈ నెలరేమో ఇంకా అంత పని లేదేమో అనుకుని ఇంకా చూసామండి. చూస్తే అస్సలు బాగాలేదండి, మట్టి కట్టేసేసి. ఆ రొయ్యలు కూడా చిన్న 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 రొయ్యలు అండి. స్వీట్ వద్దురామ్మా నేను వెళ్తే మళ్ళీ తెస్తానులే అని అన్నాను, కానీ సడన్గా
ఇంకా పని పడండి ఈయనైతే వెళ్ళి తీసుకొచ్చారనమాట అండి. స్వీటీ బాలు వాళ్ళ డాడీ ఇంకోండి ఈడు ఎండ్రాయిలు తింటారండి. హర్ష నేను జాన్విత అస్సలు ఎండ్రాయిలు తినము, ఇష్టం ఉండదండి. నేనైతే పచ్చిరాయలు కూడా తిన్నా, నాకు ఇష్టం ఉండదండి పచ్చిరాయలు. నేను పీత ఫిష్ ఎక్కువ తింటాను. చికెన్ గట్ట తక్కువ అండి, చికెన్ మటన్ కూడా బాగా తక్కువ తింటాను. ఇది ఇలాగా కోసేసుకుందాము. ఆయిల్ అయితే పెట్టేసుకున్నానండి. ఇది నేను చూపిస్తానండి, చక్కెరలాగా కాదు, చిన్న చిన్న ముక్కలాగా అయిపోతాయండి. ఇలాగ ఆయిల్లో వేయగానే మెత్తగా అయిపోతాయండి. ఇంకోండి వేసేసుకుంటున్నాను. ఆయిల్ మరిగిపోయింది. నేను చేతితో చేస్తే వాటర్ ఉంది కాదు, చేతితో తెలియాలి. ఇలా చేతితో తీయాలి, వాటర్ ఉన్నాయి కదా. చాలు చాలు వాటర్ ఇవ్వండి. ఇంకా రెండు ఎలాగ వేసేసుకున్నాను కదా. ఇవి కొంచెం మగ్గిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తానండి. వేసుకుంటున్నానండి. వీటిని తెస్తా అన్నాడు. ఇంక ఇలాగా నొక్కేసుకుంటానండి గెరిటితోటి. ఇలా నొక్కుకోవటంలో చక్కగా దుళ్ళులాగా అవుతాయి అనమాట అండి. ఇంకా వేగాలే, చిన్న మంట మీద పెట్టాను. చూడండి అప్పుడే మెత్తగా అయిపోయింది. మన చెట్టుకాయలే తొందరగా అలా మెత్తగా అయిపోతాయండి. జానుకి ఇలాగ దుళ్ళి కింద చేసి నేను తినిపించడం అంటే ఇష్టం ఉండదు దానికి. ఏదైనా సరే నన్నే తినిపించమంటుంది. నేను మెత్తగా పిసుకుతానండి, అన్నం మెత్తగా పిసికి తినిపిస్తాను పిల్లలిద్దరికీ కూడాను. దానివల్ల మెత్తగా పిసుకుతానని అది నన్నే తినిపించమంటుంది. మనం ఏంటండి పెద్దోళ్ళం కదా, ఏదో ఒక ముద్ద ఎక్కువ వెళ్తుంది కదా అని పిల్లలకి అని మెత్తగా పిసుకుతాము. ఇంకా అలాగే దానికి ఇష్టం అనమాట అండి. ఇప్పుడు ఇది అవ్వగానే పెట్టేయాలంట. ఇంకోండి ఇలాగ నొక్కేసుకోవటమే. ఇలా నొక్కేసుకుంటే కొంచెం అవ్వాలండి. అవ్వాక సాల్ట్ పసుపు అది వేసుకుంటాను. ఇప్పుడు ఇదిగోనండి మగ్గింది. దీంట్లో కొంచెం ఉప్పు పసుపు కారం వేసేసుకుందామండి. అయిపోయింది, ఎంతసేపు పట్టలేదండి. కొంచెం ఆయిల్ వేసుకుంటాను, అంటే అన్నంలో కలుపుకుంటాం కదా. కొద్దిగా ఆయిల్ వేస్తున్నానండి. పక్కన చారు కూడా పెట్టేసుకున్నాను. ఈ స్టవ్ జారిపోతుంది. కారం తక్కువ వేస్తున్నానండి, పిల్లలు తింటా ఉంటున్నారు. జాన్విత వింటదండి, ఇది బలం అమ్మ తింటే అంటే అయితే నువ్వు తినిపించే అంటదండి. తినిపించేస్తామంటే ప్రతిదీ తింటుంది. ఇంకా స్వీటీకి తినిపించడం కుదరమానండి. ఇంకా ఒక్కొక్కసారి తిందో చెప్తే తినేద్ది. కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. అరటికాయ మామిడికాయ ఎండ్రాయిలు వండుకున్న చాలా బాగుంటుందండి. అది కూడా ఒకసారి వండి చూపిస్తాను. ఇంకా నేనైతే ఎండ్రాయిలు తెచ్చారు కదండి, ఇంకా వండకపోతే ఊరుకోక స్వీట్ అంత ఇష్టం అండి దానికి. మా ఇంట్లో వీళ్ళు ముగ్గురే తింటారండి, బాలు ఈయన స్వీట్. హర్ష నేను తిను. నేను అంటే వేసిన కూర తింటానండి, ఇంకా పక్కకి తీసేస్తాను, వీళ్ళకి ఎవరికొకరికి వేసేస్తాను. ఇంకండి ఇవన్నీ వేసేసుకున్నాను. ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చేద్దామండి. తర్వాత చారుకి ఇవన్నీ పెట్టేసుకున్నాను. అమ్మో ఎండ చాలా గట్టిగా ఉందండి. ఇంక ఈ 10 రోజులు నేను వీడియో తీయక తెలియలేదు, కానీ తీద్దామంటే ఇంకా ఎవరు ఉండరండి, ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. జాన్వితని అక్కడికి 2 వీడియోలు తీసింది. చారు తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను.
కొద్దిగా ఇంగు వేసుకుందామండి. నాకు ఇంగు వేసుకుంటే ఇష్టం. నేను ప్రతి దాంట్లోనూ ఇంగు వేస్తాను. ఇది ఒక్కొక్కసారి వెనక్కి వెళ్ళిపోవాలి. అండి గట్టిగా ఫ్రై అయిపోయింది. చూసారండి ఎంత తొందరగా అయిపోయిందో. చారు కన్నా తొందరగా అయిపోయిందండి. చారు కూడా ఇప్పుడే కట్టాను. ఓయ్ అమ్మ అన్నం తినిపిస్తుండు. పాలు తాగకూడదు. చారు అయిపోయిందండి. కట్టేస్తున్నాను. ఇది కూడా కట్టేసుకుంటున్నాను. ఇదండి ఈరోజు వీడియో అయితేనే. తినేటప్పుడు మళ్ళీ మీకు చూపిస్తానండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము స్నేక్ అండ్ లాడర్స్ ఆడుతున్నాము, అంటే వైకుంఠపాలి. సో మమ్మీ నాకు ఇక్కడ ఎలా ఆడాలో నేర్పిస్తుంది. జాను ఇది మేము చిన్నప్పుడు అయితేనే ఈ వైకుంఠపాలి ఈ బోర్డు లేనప్పుడు ఇలాగ గీసుకునేవాళ్ళు రా. ఇలాగ గీసుకునేవాళ్ళు. ఇంకా పావులు కట్టేవాళ్ళు, ఇంటూలు పెట్టేవాళ్ళు. ఇలాగ మధ్యలో ఇలాగ ఇంటూలు పెట్టుకునేవాళ్ళు అనమాట. అలాగ ఆడుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ బోర్డు వచ్చేసింది కదా. ఆడదా ఫస్ట్ ఆడినా నేను. నువ్వు ఆడు. ఎలా లాడర్ ఎక్కేసా మమ్మీ. లాడర్ ఎక్కేసా అప్పుడే ఇచ్చిన. మరి ఇది కదా వన్. ఇది కదా వన్ ఇక్కడ స్టార్టింగ్. నువ్వు మళ్ళీ వన్నలే కదా ఉండాలి. అది ఇది ఇలా పెట్టుకోవాలి మనం. నాకు వన్న పడింది కదా, అందుకు వన్లో పెట్టుకోవాలి. వన్న పడితే 2కి ఎలాగెళ్ళిపోతాను నేను కదా. నువ్వు ఈసారి ఓకే. నాకు దేవుడు డైరెక్ట్ 6 పడేది. 3 అంటే 1 2 3 ఇక్కడ పెట్టాలి. 2 3 రెడ్ నాదా. రెడ్ నీది. నాకు 4 పడింది. అంటే 1 2 3 4 ఎక్కుతుందంట. 1 2 3 6 దగ్గరకు వచ్చాను నేను. నీకంటే 1 ముందు 1 పెట్టాం. 6 దగ్గర పెట్టు. నీది కాదు, నీది రెడ్. నాది రెడ్ కదా. డైరెక్ట్ 1 2 3 ఇదిగోనండి. జాన్వితో ఇంకా ఏయో గొట్టాలు ఏయో వేయించుకుంటారట. నేనైతే తినేస్తాను. రైస్ కూడా పెట్టేసుకుంటాను. నేను తినేసాక అప్పుడు జాన్వితో తినిపిస్తాను. ఇదిగోనండి ఇలాగా ఇంకా దుల్లి కింద అయింది కదా, ఇలాగా తినేస్తాం అనమాట. సూపర్ ఉందండి, చాలా బాగుంది. ఇలాగా కూడా చారులోను పప్పు కూరలు వండుకున్నప్పుడు కూడా నంచుకోవచ్చండి. ఇలాగా కొంచెం అన్నంలో కలుపుకు తింటే ఇంకా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇదండి ఈరోజు వీడియో అయితేనే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి. జాను బాయ్ ఫ్రెండ్స్. మా మమ్మీని అలాగే సపోర్ట్ చేయండి మీ లైక్లతో, సబ్స్క్రైబర్తో. తెలుసు కదా, లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయకపోతే ఏం చేస్తానో. నేను కూడా అంతే